ఆహా మందారా ఇంతవరకు రాకపాయను ఏమి కారణంబో కదా అమ్మా తల్లి నేను ఇప్పుడే వచ్చుచున్నాను. వచ్చేస్తున్నావా? దారిలో చాటింపు విని ఆగి తిని. ఏంటిదమ్మా సాటింపు? రేపు 2వ జామున శ్రీరామచంద్రుల వారికి పట్టాభిషేకము చేయించామని దశరథ మహారాజు చాటింపు వేయించాను తల్లి. అటులయ్యా, ఎంత చల్లని వార్త చెప్పావమ్మా. నీకు ఏమి బహుమానం కావాలని కోరుకున్నాం తల్లి. ఈ బహుమానం వద్దు నాకు. ఎందుకు మందారా అలాగూ మాట్లాడుచున్నావు? ఏమిటమ్మా, శ్రీరాముల వారికి పట్టాభిషేకము చేయిస్తే శ్రీరాముడు రాజు అవును, శ్రీరాముని తల్లి కౌసల్యాదేవి రాజు తల్లి అవును, నీవు భరతుడు నీ కుమారుడు భరతుడు సేవకుడు అవును, కౌసల్యాదేవికి దాసినవుతును. అప్పుడు నీకు ఏమి లాభము నువ్వు చెప్పు తల్లి. అటులయ్యా మందారా, మరి ఏమి చేయాలని తెలుపు తల్లి. మహారాజు నీకిచ్చిన 2 వరములు కోరుకును. సమయం ఆసన్నమైనది. మొదటి వరము భరతునికి పట్టాభిషేకము చేయమని అడగవలేను. 2వ వరము రాముణ్ణి పక్వాన్న భోజనము భుజించకుండా 14 సంవత్సరములు వనవాసంకు వెళ్ళమని మీరు మహారాజు గారిని కోరవలేను. సరే మందారా, నీ వనువి చేయదను. అటులైనా మీరు నగలన్నీ తీసి పడవేసి అలిగి ఊరుకుంటుము. అలాగైతే మహారాజు వచ్చి నిన్ను అడిగినప్పుడు ఈ విషయం చెప్పి ఎలాగైనా భరతునికి పట్టాభిషేకం చేయించవాలని నేను అనుకుంటాను. సరే మందారా, నీ వనువిదంపై చేసేదను. సేవక మహారాజా, ఈ శ్రీరామ పట్టాభిషేక మహోత్సవానికి రాజులు, సామంత రాజులు, బంధుమిత్రులు అందరూ వచ్చి ఉన్నారు. కానీ నా కైకాదేవి రాలేదు. నేను వెళ్ళి విచారించేదను. అట్లనే మహారాజా. నగరం అంతా అక్కడ జేజేలు కొడుతుంటే నువ్వు ఇక్కడ ఇలా ఉన్నావేమిటి? అందానికి అలకే అలంకారం. నువ్వు అలిగినా ఎంత అందంగా ఉన్నావు కైక, ఎంత ముద్దొస్తున్నావు. చెప్పలేదని అలిగి ఉంటావా? ఏమనేది కైక? ఏమిటి? చెలియానికిలను కష్టమేలగలిగనే బామా, చెలియానికిలను కష్టమేలగలిగెనో బామా, చెలియానికిలను కష్టమేలగలిగనే బామా, చెలియానికిలను కష్టమేలగలిగెనో బామా, కిలకిలయని నాతో నీవు పలుకావెందుకే 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 బామా, చెలియానికిలను కష్టమేలగలిగనే బామా, చెలియానికిలను కష్టమేలగలిగెనే బాలా, ఏలగలిగనే బామా, ఏలగలిగెనే బాలా. ప్రాణేశ్వరి, నీవెప్పుడు కిలకిలా నవ్వుతూ గలగలా మాట్లాడుతూ ఆనందంగా ఉండేదానివి. ఈ రోజు నీకేమైనది తెలుపుము నారి. శిరము బాధ కోర్వలేను శీఘ్రముగానో రాజా, శిరము బాధ కోర్వలేను శీఘ్రముగానో రాజా, శిరము బాధ కోర్వలేను శీఘ్రముగానో రాజా, శిరము బాధ కోర్వలేను శీఘ్రముగా ఓ రాజా, మరువక నా బాధ తీర్చు మాన్యులెవ్వరు 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 రాజా, శిరము బాధ కోర్వలేను శీఘ్రముగానో రాజా, శిరము బాధ కోరలేను శీఘ్రముగా ఓ రాజా. అబ్బబ్బా, తల బాగా తాళలేకుంటుంది తలనొప్పి బాధను. ఏమి చేయదు నువ్వు ప్రాణేశ్వర? నా బాధ నివారణం చేయించు వారెవరు ప్రాణేశ్వర? ప్రాణేశ్వరి, ఇరవుగాను ఏమి మందు ధరణిలో గలదో బామా, ఇరవుగాను ఏమి మందు ధరణిలో గలదో భామా, ఇరవుగాను ఏమి మందు ధరణిలో గలదో బామా, ఇరవుగాను ఏమి మందు ధరణిలో గలదో భామా, మరువగాను నీకు దెత్తు మగువాలేవే బామా, మరువగాను నేను దెత్తు మరువాలేదే భామా, మరువగాను నీ
నీకు దెత్తు మగువాలేవే బామ మరువకాను నేను దెత్తు మరువాలేనే బామా ఇరవుగాను ఏమి మందు ధరణిలో గలదో బామ ఇరవుగాను ఏమి మందు ధరమగలదే బామా ధరణిలో గలదో బామ చరణిలో గలదో బామా ఏ భార్యామణి నీ సిరపు యొక్క బాధకు ఏమి ఔషధం కావాలో నాకు తెలుపుము ఆ ఔషధం తీసుకొని వచ్చి నీ సిరపు యొక్క బాధను తొలగించదను నాదు కోర్క తీర్చినట్టి నాదులెవ్వరు రాజా నాదు కోర్క తీర్చునట్టి నాదులెవ్వరో రాజా నాదు కోర్క తీర్చినట్టి నాదులెవ్వరు రాజా నాదు కోర్క తీర్చునట్టి నాదులెవ్వరో రాజా నేనుగాక సకులింకను నీకు ఉన్నరు రాజా నేనుగాక సకులింకను నీకు ఇన్నరు రాజా నేనుగాక సకులింకను నీకు ఉన్నరు రాజా నేనుగాక సకులింకను నీకు ఉన్నరు రాజా నాదు కోర్క తీర్చినట్టి నాదులెవ్వరు రాజా నాదు కోర్క తీర్చునన్ను నాదులెవ్వరో రాజా రాజా బాణేశ్వర నేనుగాక నీకు ఇంకా ఇద్దరు భార్యలు గలరు నా మీద నీకు ప్రేమ ఎందుకు ఉండగలరు ప్రాణేశ్వరి నువ్వు అలా అనవద్దు నా కోరిక తీర్చివారు ఎవరు ప్రాణేశ్వర కోరినట్టి కోర్క తీర్దు కోమలి లేవే బామ కోరినట్టి కోర్క తీర్చు కోమలి లేవవే బామా కోరినట్టి కోర్క తీర్దు కోమలి లేవే బామ కోరినట్టి కోర్క తీర్చు కోమలి లేవవే బామా నిష్ఠూరపు మాటలిప్పుడు నీకు కలిగనే బామ నిష్ఠూరపు మాటలిప్పుడు నీకు కలిగిన బామా నిష్ఠూరపు మాటలిప్పుడు నీకు కలిగనే బామ నిష్ఠూరపు మాటలిప్పుడు నీకు కలిగిన బామా కోరినట్టి కోర్క తీర్దు కోమలి లేవే బామ అరే కోరినట్టి కోర్క తీర్చు కోమలి లేవవే బామా కోమలి లేవే బామ కోమలి లేవవే బామా ఏ ప్రాణేశ్వరి నీ కోరికలేమిటో నాకు తెలుపుము నీ కోరికలను నేను తప్పకుండా నెరవేర్చదను ధరణి శ్రీ కల్పపురి హరి సాక్షి గనురాజా ధరణి శ్రీ కల్పగురి హరి సాక్ష్య వినువారా ధరణి శ్రీ కల్పపురి హరి సాక్షి గనురాజా ధరణి శ్రీ కల్పగురి హరి సాక్ష్య వినురాజా తీర్థముగను కృష్ణదాసుని బ్రోతును ఓ రాజా ఇరతమునను కృష్ణదాసుని బ్రోతును శ్రీరాజా ధరణి శ్రీ కల్పపురి హరి సాక్షి గనురాజా ధరణి శ్రీ కల్పగురి హరి సాక్షి గనురాజా అలనాడు నీవు నాకు ఇచ్చిన వరములు ఏల మరచితివయ్యా నీవు ఇవుమో రాజ్యంబు భరతునకు రాములను వంపవయ్యారణ్యముకు 14 సంవత్సరములు ఇవ్వుము రాజంబు ఇరుగా ఇవ్వకుంటే ఇవ్వననుము ఇవ్వుము రట్టులేక ఆ అన్నమాట తప్పిన మీ తల్లి ఒట్టు సొమ్మి రాజా నాదా ప్రాణేశ్వర ప్రాణేశ్వరి భరతునకు పట్టాభిషేకము గావించుము కైక భరతునికి పట్టాభిషేకమా నీ కొడుకు మనసు తెలిసే అడుగుతున్నావా రాముడు ఉండగా భరతుడు పట్టము కట్టుకోడు కైక అటులయా రాముణ్ణి 14 సంవత్సరములకు అరణ్యముకు పంపుము కదా నా రామునికి వనమాసమా తలకనొప్పదే నా కంటి వెలుగు నా శ్రీరాముడు నా జీవన రాజీవం నా శ్రీరాముడు నా ప్రాణానికి ప్రాణం నా శ్రీరాముడు అలాంటి శ్రీరాముణ్ణి అడవిపాలు చేస్తావా కైక చిన్నప్పుడు నీ చేతులతో గోరుముద్దలు తినిపించిన నా రామయ్యను అడవిలో కందమునాలు తినమంటావా కైక కైక చిన్నప్పుడు నా రాముణ్ణి ఊయలో వేసి ఊపి పడుకోబెట్టిన నా రామయ్యను అడవిలో కటికనేలపై పడుకోమంటావా కైక కటికనేలపై పడుకోమంటావా ఇదే నా కోరిక ప్రాణేశ్వర కన్న తల్లి కన్న ఎంతయు
నీవే అటంచు పూజించువాడు 10 మంది తోడ నెమ్మదిగా నుండున తండు భరతుని మించు భక్తియు వెలయించువాడు తన తమ్ములందరితో హితము బోధించుచు మన్నించువాడు పూజితుండై వినయ విధేయుడై ఎంచలేని యశంబు గాంచువాడు అట్టి శ్రీరామచంద్రుని నట్టడవికి పంపి ఏ రీతి నేనింక బ్రతుకగలను నారీ ఈ రీతి కోరికలను కోరి నన్నేడిపించుట గౌరవం మే ప్రాణేశ్వరి నిన్ను తన కన్న తల్లి కంట శ్రీరాముడు నిన్నే ఎక్కువ ప్రేమించి ఉన్నాడు కైక నిన్ను చివరిసారిగా ప్రార్థిస్తున్నాను భరతునికి పట్టాభిషేకం చేస్తాను కానీ నా రాముని అడిపాలు చేయలేను ఎక్కువ నీతోని వాదన చేయలేను ఇవ్వుమా రాజంబు ఇవ్వుము లేకున్నా పొమ్ము ఒసే నరరూప రాక్షసి నువ్వు అసలు ఆడదానివేనా నేను ఒకవేళ చనిపోతే నీవు గాని నీ కొడుకు భరతుడు గాని నా కళేబరాన్ని తాకరాదు నా కళేబరాన్ని మీరు తాకినచో నేను నరకహేతువుని అవుతాను నా కళేబరాన్ని నా శ్రీరాముడే దహనం చేయాలి నా శ్రీరాముడే దహనం చేయాలి రామ రామచంద్ర చల్లగా వర్తిల్లు నాయన గారు మీరు ఇట్లు దుఃఖించు ఇంతగానం ఇంతసేపు బాధపడుచున్నారు దీనికి గల కారణం ఏమిటి నాయన గారు రాఘవ నీ ముగ్గురు తల్లులను ఒకే రీతిలో ప్రేమించినాను అయినా ఈ తేడాలు ఎందుకు రాఘవ అందుకే పెద్దలు అన్నారు ఒక్క భార్య ముద్దు ఆపై వద్దు అని రాఘవ అయ్యో నాయన గారు ఇంత దుఃఖించడం గల కారణం ఏమిటి నాయన గారు చిన్ని కుమారా వినుము ఎన్నో విధముల బాల 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 చిన్ని కుమారా వినుము అన్నలతో తెలుపుగాను మహిని నీదు పిన తల్లి మన్ననతో తెలుపదాను మహిని నీదు పిన తల్లి మన్ననతో తెలుపుగాను మహిని నీదు పిన తల్లి మన్ననతో తెలుపదాను మహిని నీదు పిన తల్లి మహిని నీదు పిన తల్లి మహిని నీదు పిన తల్లి చిన్ని కుమారా వినుము ఎన్నో విధముల బాల చిన్ని కుమారా వినుము ఎన్నో విధముల బాల చిన్ని కుమారా వినుము కుమారా నీ పినతల్లి తెలిపిన మాటలు నేను ఏ విధంగా తెలుపు రాఘవా నాయన గారు మీరు ఇట్లా చింతించవలదు ఏమి కార్యము నాతో ఏర్పారించుము తండ్రి 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 ఏమి కార్యము నాతో ఈ మనంబు తొందరేల ఇప్పుడు గలిగెను తండ్రి నీ మనంబు తొందరేల ఇప్పుడు కలిగెనో తండ్రి ఇప్పుడు గలిగెను తండ్రి ఇప్పుడు కలిగెను తండ్రి ఏమి కార్యము నాతో ఏర్పారించుము తండ్రి ఏమి కార్యము నాతో ఏర్పారించుము తండ్రి ఏమి కార్యము నాతో నాయన గారు ఆ వివరం ఏంటిదో నాకు తెలుపగలరు మీరు ఇంట్లో చింతించవలదు నాయన గారు రాఘవ నీకు పట్టాభిషేకం చేయాలనుకున్నాను కానీ అలా జరుగుతలే నాయన కైకవరములు నాతో కాలా చేకొనే బాల కైకవరములు నాతో చేకొనే బాల కైకవరములు నాతో
రాజమొసగుమనే నిఖిల మందు భరతునకు సకల రాజ్యమొసగుమనే నిఖిల మందు భరతునకు సకల రాజ్యమొసగమనే సకల రాజ్యమొసగుమనే సకల రాజ్యమొసగుమనే గవరములు నాదు గానా చేకొనే బాల కై గవరములు నాదు గానా చేకొనే బాల కై కవరములు భరతునకు పట్టాభిషేకం చేయమని నీ పినతల్లి కోరినది నాయన, దానికి నేను అభయం ఇచ్చినాను నాయన. నాయన గారు, ఇంత మాటకై మీకు ఇట్టి చింతయేల తండ్రి, ఇంత మాటకై మీకు ఇట్టి చింతలేల తండ్రి, ఇంత మాటకై నీకు ఇట్టి చింతయేల తండ్రి, ఇంత మాటకై మీకు ఇట్టి చింతలేల తండ్రి, ఇంత మాటకై మీకు అంత మేలవానికి ఇప్పుడు పట్టంబు గట్టుమయ్యా, కొంత మేలవానికి ఇప్పుడు పట్టణంబు గట్టుమయ్యా, అంత మేలవానికి ఇప్పుడు పట్టంబు గట్టుమయ్యా, కొంత మేలవానికి ఇప్పుడు పట్టణంబు గట్టుమయ్యా. ఇంత మాటకై మీకు ఇట్టి చింతయేల తండ్రి, ఇంత మాటకై మీకు ఇట్టి చింతలేల తండ్రి, ఇంత మాటకై నీకు ఆయన గారు, ఈ కొద్ది కార్యమునకు మీరు చింతించవలదు. భరతుడు కూడా నా తమ్ముడే కదా, పట్టాభిషేకము నాకైతేనేమి, నా యొక్క తమ్ముడకు భరతునికైతేనేమి, నా యొక్క పినతల్లి కైకాదేవి కోరిన ప్రకారము నా యొక్క తమ్ముడకు భరతునికి పట్టాభిషేకము గావించు నాయన గారు. రాఘవ, మీ పినతల్లి ఇంకొక వరం కూడా కోరదని నాయన. అదేమిటో తెలుపగలరు నాయన గారు. రాఘవ, నీవు అయోధ్యను పాలిస్తే చూసి సంతోషపడదాం అనుకున్నాను. అయ్యో నాయన కానీ గారు. నా కళలు పాటి కళలు అయ్యి రాఘవ. నాయన గారు. రాఘవ, నిన్ను అడవికి పంపిలిగిలా మందున బాల, నిన్ను అడవికి నిఖిలా మందున బాల, నిన్ను అడవికి పంపి నిఖిలా మందుల బాల, నిన్ను అడవికి పంపి నిఖిలా మందున బాల, నిన్ను అడవికి పంపి సకలమైన వాకులిచ్చి సుఖము జడితిర తండ్రి, సకలమైన వాక్కులిచ్చి సుఖము జడితిర తండ్రి, సకలమైన వాకులిచ్చి సుఖము జడితిర తండ్రి. సుఖము జడితిర తండ్రి. రాఘవ, నాయన గారు. నిన్ను 14 సంవత్సరములు అరణ్యవాసమునకు పంపు అని మీ పినతల్లి కోరినది, నేను అభయమిచ్చినాను రాఘవ. నాయన గారు, పితృవాక్యము తప్ప ప్రియమాదేలను తండ్రి, పితృవాక్యము తప్ప ప్రియమాదేలను తండ్రి, పితృవాక్యము తప్ప ప్రియమాదేలను తండ్రి, పితృవాక్యము తప్ప ప్రియమాదేలను తండ్రి, పితృవాక్యము తప్ప చింత చేయవలదు నేను నిక్కముగా వెళ్ళేదా, నీవు చింత చేయవలదు, నీవు నిక్కముగను వెళ్ళేదాను, చింత చేయవలదు నేను నిక్కముగా వెళ్ళేదాను, చింత చేయవలదు, నీవు నిక్కముగను వెళ్ళేదాను. పితృవాక్యము తప్ప ప్రియమాదేలను తండ్రి, పితృవాక్యము తప్ప ప్రియమాదేలను తండ్రి, పితృవాక్యము తప్ప. ఆయన గారు, రాఘవ, ఈ యొక్క తండ్రి వాక్యము పరిపాలించని నేనెందుకు, మీరు నా యొక్క పినతల్లి గారికి ఇచ్చిన మాట ప్రకారము ఆ యొక్క అరణ్యవాసము 14 సంవత్సరములు ఈ క్షణమున నేను వెళ్ళిపోయేది నాయన గారు. రాఘవ, నేను కన్నతనుడే బ్రతికుండి కూడా ఈ విషయంలో నేను ఏం చేయలేకపోతున్నాను రాఘవ. నాయన గారు, మీరు రాఘవ, ధరణి అందున కల్పపురము నందున బాల, ధరణి అందున కల్పపురము నందున బాల, ధరణి అందున కల్ప పురము నందున బాల, ధరణి అందున కల్పపురము నందున బాల, రాఘవ, నిమిషమైన వెంకటారు నిమిషమైన నిలువలేను,
నిమిషమైన నిలువలేదు నిరతముగా వెంకటార్యు నిమిషమైన నిలువలేను నిరతముగా వెంకటార్యు నిమిషమైన నిలువలేను నిమిషమైన నిలువలేను నిమిషమైన నిలువలేను నిమిషమైన నిలువలేను నిమిషమైన నిలువలేను ధరణి అందున కల్పపురము నందుల బాల ధరణి అందున కల్పపురము నందున బాల ధరణి అందున కల్ప రాఘవ నువ్వు అరణ్యవాసం వెళ్ళి వచ్చే వరకు నేను బ్రతుకుతానో లేదో నాయన మీరు అలా రాఘవ రామచంద్ర నిన్ను విడిచి నేను ఒక్క క్షణం కూడా ఉండలేను రాఘవ నాయన గారు మీరు అట్లా చింతించవలదు నాయన గారు మీరు ఇక విశ్రాంతి తీసుకొనుడు. నా యొక్క పినతల్లి గారి కోరిక ప్రకారము మా నాయనగారు ఇచ్చిన మాట ప్రకారము నేను 14 సంవత్సరములు అరణ్యవాసం వెళ్ళుచున్నాను. తల్లారా తల్లులార వినుడి తండ్రి ఆజ్ఞచ నేను విపిన భూములందు వెడలుచుంటి బావమలర మీరు దీవెనాలొసగియు తల్లరా బావమలర మీరు దీవెనాలొసగియు పంపవేడుచుంటి భక్తితోనూ తల్లారా నా యొక్క తండ్రి గారి మాట ప్రకారము నేను 14 సంవత్సరం అరణ్యవాసం వెళ్ళుచున్నాను. మీరు నా యొక్క భార్యకు జానకి దేవిని సుఖ సంతోషాలతో ఉంచుకోగలరు. శౌరీ కమలా మనోవిహారి శౌరీ కమలా మనోవిహారి శౌరీ కమలా మనోవిహారి శౌరీ కమలా మనోవిహారి వేద వినోదన సాధు ప్రసాదన వేద వినోద సాధు ప్రసాదన వేద వినోదన సాధు ప్రసాదన వేద వినోద సాధు ప్రసాదన అన్న రాఘవ ఆలకింపుమా అన్న రాఘవ ఆలకించుమా అన్న రాఘవ ఆలకింపుమా అన్న రాఘవ ఆలకించుమా నిన్ను విడిచినే నిమిషముండను నిన్ను విడిచినే నిమిషముండను నిన్ను విడిచినే నిమిషముండను నిన్ను విడిచినే నిమిషముండను చిన్నని పలుకులు పన్నగ వినుమా చిన్నని పలుకులు పండగ నేనా చిన్నని పలుకులు పన్నగ వినుమా చిన్న పలుకులు పండగ వినుమా అన్నానే నీ వెంటనే వచ్చదా అన్నానే నీ వెంటన వచ్చదా అన్నానే నీ వెంటనే వచ్చదా అన్నానే నీ వెంటన వచ్చదా రామ రామ పరందామా రామ రామ పారందామా రామ రామ పరందామా రామ రామ పారందామా ఆహా రామ అయోధ్య రామ ఆహా రామ అయోధ్య రామ ఆహా రామ అయోధ్య రామ ఆహా రామ అయోధ్య రామ జై జై రామ జానకి 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 రామ పావన నామ పటాభిరామ పావన రామ పటాభిరామ పావన నామ పటాభిరామ పావన నామ పటాభిరామ అన్న రాఘవ ఆలకింపుమా అన్న రాఘవ ఆలకించుమా నిన్ను విడిచినే నిమిషముండను నిన్ను విడచినే నిమిషముండను అన్నయ్య రామచంద్రమూర్తి సహోదరా నేను లక్ష్మణ అరణ్యవాసం మీ వెంటనే వచ్చువాడను నన్ను కూడా మీ వెంట తోలుకొని పండు అన్నయ్య సహోదర లక్ష్మణ అరణ్యవాసము నా ఒక్కనికే గాని నీకు కాదు కదా. నీవు ఏలా వచ్చేదవు అరణ్యవాసమునకు నీవు మన అంతఃపురం నందే ఉండగలవు మన తల్లిదండ్రులతో. అన్నయ్య మీరు లేని ఈ రాజభోగాలు నాకేలా అన్నయ్య. మనము ఆయనను మనకు ఊహ తెలిసిన నుండి దేహములు వేరుగా ప్రాణములు ఒకటిగా ఉన్నవారం అన్నయ్య. నిన్ను విడిచి నేను ఒక గడి అయినా ఉండలేను. నేను మీ వెంటనే వచ్చిన వాడను. లక్ష్మణ
మనది ఏనాటి బంధము? నీవు కూడా అరణ్యవాసము నా వెంబడి వస్తున్నా అంటున్నావు. సరే పదము. శౌరి కమలా మనోవిహారి, శౌరి కమలా మనోవిహారి, శౌరి కమలా మనోవిహారి, శౌరి కమలా మనోవిహారి, వేద వినోదన సాధు ప్రసాదన, వేద వినోద సాధు ప్రసాదన, వేద వినోదన సాధు ప్రసాదన, వేద వినోద సాధు ప్రసాదన, ప్రాణవల్లభ పనతిని విడచి, ప్రాణవల్లభ పనతిని విడచి, ప్రాణవల్లభ పడతిని విడచి, ప్రాణవల్లభ పనతిని విడచి, ఏలబోయెదరు కాల ప్రమాణము, ఏలబోయెదరు కాల ప్రయాణము, ఏలబోయెదరు కాల ప్రమాణము, ఏలబోయెదరు కాల ప్రమాణము, నాతిని విడచుట న్యాయము గాదు, నాతిని విడచుట న్యాయము గాదు, జాతిగా నిన్నెడబాసి ఉండను, ఉండను రామ రామ పరందామ, రామ రామ పారందామ, పావన నామ పట్టాభిరామ, పావన నామ పట్టాభిరామ, ఆహా రామ అయోధ్య రామ, ఆహా రామ అయోధ్య రామ, ప్రాణవల్లభ పనతిని విడచి, ప్రాణవల్లభ పనతిని విడచి, ఏలబోయెదరు కాల ప్రమాణము. ఏలబోయెదరు కాల ప్రమాణము. నాదా ప్రాణేశ్వర, నన్ను వదిలి వెళ్ళటం తమరికి న్యాయమేనా స్వామి? ప్రాణేశ్వరి, స్వామి, నీవు మా వెంబడి అరణ్యవాసమునకు వచ్చినచో అతి కష్టముల పాలయ్యేదవు. నేను ఒక మాట తెలిపేదని వినుము. పూలపై పాదములు మోప సృక్కెడి నీవు, నడికాన నంబునా నడచుటెట్లో, నిండు వెన్నెలలోన నీయొడల్ వ్రాలెడు సీత స్వామి, నిండు వెన్నెలలోన నీయొడల్ వ్రాలెడు, ఎండవేడిమికి సహించుటెట్లు, చిలక పలుకులు విన్న నులికి పడెడి నీవు సీత స్వామి, చిలక పలుకులు విన్న నులికి పడెడి నీవు, సింహార్భటులకెంత జరగుటెట్లు, ఎందరున్నను చిత్తమందు బీతిల్లు నీవు, ఎందరున్నను చిత్తమందు బీతిల్లు నీవు, ఒంటిగా విపిన మందుండుటెట్లు, యంచునే నెంచి నిన్నిట నుంచి పోవా, యంచునే నెంచి నిన్నిట నుంచి పోవా, తలచియున్నాను గాన సంతసమునా, నీవు అత్తమామల ఎడ కడు భక్తి కలిగి, నీవు అత్తమామల ఎడ కడు భక్తి కలిగి, వారికి ఉపచారములు చేయ వలయు పడతి, దేవి స్వామి, నీవు ఆ పూలపై నడిస్తేనే నీ పాదములు కందిపోతాయే, అటువంటిది ఆ అరణ్య వాసంలో ఇలా నడవగలవు? నీవు చంద్రుని వేడిమికి తట్టుకోలేక నీ శరీరం ఒడలి బాధిపోతుంది, అటువంటిది ఆ అరణ్యంలో ఎండ వేడిమిని ఎలా తట్టుకొనగలవు సీత? చిలక పలుకులు విన్నంతనే మన అంతఃపురంలో ఉలికి పడతావే, అటువంటిది సింహాల అరుపులకు ఎలా ఉండగలవు సీత? ఇంతమందిలో ఉండే నీవు ఆ యొక్క అరణ్యంలో ఒంటరిగా ఎలా ఉండగలవు? నా మాట వినుము, మా వెంబడి వచ్చినచో అతి కష్టముల పాలయ్యేదవు. నీవు మన అంతఃపురం నందే ఉండి ఈ యొక్క స్వర్గ సౌఖ్యాల మధ్య నివసించుము. మేము లక్ష్మణుడు నేను ఇద్దరం అరణ్యవాసము వెళ్ళి వచ్చేదము సీత. ప్రాణేశ్వర, అనయంబు రామచంద్రాయంచు నడలుచు వియోగము చేత నిలువజాల, కూర్చున్నప్పుడు పడుకొనున్నప్పుడు మీరు స్మరణకు వచ్చుట మరువజాల. దేవి,
మిత్రులడుగ మీదు మేలు వార్తలు దెల్ప భ్రమలు వార్తలు చెప్పి బ్రతుకజాల మీ తల్లి మీకయి దేవి నిరతంబు నేర్చుచూ జీర్ణింపుచుంద వీక్షింపజాల చచ్చియుండిన బ్రతికినా దేవి దేవి చచ్చియుండిన బ్రతికినా సకుని కళ్ళ ఎదుటనే ఉండవలెనని ఎల్లవారు ఆశపడుదురుగాన రామా అరణ్యమునకు ఇప్పుడు నన్ను కొనిపోగదయ్యా నాదా ప్రాణేశ్వర దేవి రేయింబవల్లు మీ నామస్మరణే దిక్కని మిమ్మల్ని ధ్యానించుతున్నదానను మిమ్మల్ని వదిలి ఉండటం నా తరం కాదు స్వామి. మీరు లేని చోట నాకు ఈ అంతఃపుర సౌఖ్యాలు కూడా వలదు స్వామి. దేవి నేను ఎన్ని మార్లు వరదని చెప్పినా కూడా నా మాట వినమడం లేదు. సరే పదము, నీవు కూడా మా వెంబడి అరణ్యవాసమునకు బయలుదేరవదాము. పదము. ఇచ్చిన మాట ప్రకారము 14 సంవత్సరములు అరణ్యవాసం వెళ్ళుచున్నాము. నన్ను దీవించి పంపగలరు. అదియును గాక నా యొక్క తమ్ముడకు భరతుడు ఈ సమయమున అమ్మమ్మ గారింటిలో ఉన్నాడు. అతడు వచ్చిన తర్వాత ఈ యొక్క అయోధ్యాపురి పట్టణము పాలించమని ఒప్పించగలరు తల్లిగారు. ఏ రామలక్ష్మణులారా, ఈ ఆభరణాలు వస్త్రములు తీసివేసి నారా వస్త్రములు ధరించి వెళ్ళుము. అలాగే ఇక్కడ వెళ్ళు.